నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ సంస్మరణార్థం శ్రీకాకుళం బుధవారం వైసీపీ ఆధ్వర్యాన జిల్లా పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీ నాయక్ త్యాగం ఈ దేశానికి గర్వకారణమని అన్నారు. ఆయన ధైర్య సాహసాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అందవరపు సూరిబాబు, ఎంవి స్వరూప్, గేదెల పురుషోత్తం, మార్పు పృథ్వీ, కామేశ్వరి, రాజాపు అప్పన్న, అంబటి శ్రీనివాస్, పొన్నాడ ఋషి, గుండు రఘురాం, ఎన్ని ధనుంజయ తదితరులు ఉన్నారు. మొన్న జరిగినటువంటి దాడిలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. వారందరికీ శాంతి సమకూరాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రార్థిస్తూ, మరి వారికి ప్రతిగా భారత ప్రధాని మరలా వారి మీద దాడి చేసే కార్యక్రమం జరిగింది. వాళ్ళ తిరుగుబాటు అణచివేసే విధంగా. మరి అందులో ఇక్కడ ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ గారి తాలూకా ఆత్మశాంతికి చేకూరాలని, త్యాగాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి, ప్రాణాలు సైతం అర్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు వీళ్ళు. మరి దేశం కూడా వారికి ఘన నివాళులు అర్పించి, మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి, మరి గతంలో ఏదైతే తను ఆచరించారో దాన్ని ప్రభుత్వం కూడా 50 లక్షలు ఇచ్చే విధంగా మరి కార్యక్రమం రూపకల్పన జరిగింది. దానికి కూడా సంతోషించి మరి స్వయంగా పార్టీ తరఫున ఆయనకు 25 లక్షలు కూడా మరి వారి కుటుంబానికి సహాయం చేసి మీ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్పినటువంటి సంఘటన నిజంగా మన పార్టీకే గర్వకారణమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఆపదలో ఉన్నప్పుడు మన పార్టీ సహచరులు కానీ, మరి దేశంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు కానీ వారికి అండగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా మేము సైతం మరి ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటామన్నటువంటి భావన, ఒక మెసేజ్ వెళ్ళే విధంగా మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషమైనటువంటి నిర్ణయం. మరి హృదయపూర్వక జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ, ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడూ తెలిపారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలు బారిన పడుతున్నారు. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడొచ్చు. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించి మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వల్లనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామక్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యాన్నే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు, శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు, రాత్రి సరైన వేళకు నిద్రించేవారు, మరలా ఉదయాన వేకోజామునే నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు, బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజం జరిగే నడకకు ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన్న సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయొచ్చు.
మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నప్పటికీ అలాంటి ఖర్చులు నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంత తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా యువతపై మై భారత్ పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు కావాలని పిలుపునిచ్చింది. భారత పౌర రక్షణ వాలంటీర్లకు సంబంధించిన వివరాలను నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కె వెంకటోజ్వల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమోదు కాబడిన యువత జాతీయ ప్రయోజనాల్లో ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో కీలక పాత్ర పోషించడానికి సాధికారతను కల్పించడం జరుగుతుందని తెలిపారు. సమిష్టి ప్రయత్నంలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఇతరత్ర ఊహించని పరిస్థితుల్లో పౌర పరిపాలన పట్ల పూర్తి అవగాహన కల్పించేలా శిక్షణ పొంది తదనుగుణంగా ప్రతిస్పందించే స్థితిస్థాపక స్వచ్ఛంద దళాన్ని నిర్ణయించడం ఈ చొరవ లక్ష్యమని నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సమస్యల దృష్ట్యా బలమైన కమ్యూనిటీ ఆధారిత ప్రతిస్పందన కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం పెరుగుతుందని, విస్తృత శ్రేణి సేవల ద్వారా స్థానిక అధికారులకు మద్దతు ఇవ్వడం, పౌర రక్షణ వాలంటీర్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వీరికి రెస్క్యూ ఆపరేషన్, తరలింపు కార్యకలాపాలు, ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్, జన సమూహ నియంత్రణ, ప్రజా భద్రత, విపత్తు ప్రతిస్పందన, పునరావాస ప్రయత్నాలలో సహాయం చేయడం ఉంటాయని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సన్నద్ధమైన శిక్షణ పొందిన పౌరదళం ప్రాముఖ్యత గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందని, ఈ జాతీయ మిషన్తో తోడ్పడటానికి మై భారత్ కట్టుబడి ఉందని, ఈ నమోదు ప్రక్రియలో 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వారైన యువత భాగస్వామ్యం కావాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వంకులూరు గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆకుపచ్చ జెండాను, లోగోని ఆవిష్కరించారు. అనంతరం కళాజాతాను ప్రారంభించి గ్రామాల్లో కళాకారుల బృందంచే కళాజాతాను నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్గో ఎయిర్పోర్ట్స్ పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో ప్రజల భూములను బలవంతంగా గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలు నిరాశ్రయులుగా మారితే అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది జీడి మొక్కలు నరికితే జీడి ఆధారిత పరిశ్రమలు దెబ్బతింటాయని, దీనివలన వేలాది మంది ఉపాధి కోల్పోతారని వారు అన్నారు. మరొక వైపు చెట్లు నరకడం వల్ల పర్యావరణం దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆరోపించారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి పలాస్కు త్రాగునీటికి మంచినీళ్ళు ఇవ్వలేని మీరు కార్గో ఎయిర్పోర్ట్స్తో అభివృద్ధి అవుతుందంటే హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనారి మోహన్ రావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, సిఐటియు నాయకులు ఎన్ గణపతి, కార్గో ఎయిర్పోర్ట్స్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పి కుసుమ తదితరులు ఉన్నారు. సత్సాయి అవతార వైభవాన్ని చాటి చెప్పేందుకు స్వామివారు ఆదేశించిన మానవత్వ విలువలు పాటించి సన్మార్గంలో నడవడానికి శ్రీ సత్సాయి ప్రేమవాహిని రథోత్సవం ముఖ్య ఉద్దేశమని సత్సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపతిని లక్ష్మణరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా స్వామి వైభవం వ్యాప్తి చెందిందని, అందువల్ల రథయాత్ర జిల్లాలో అన్ని జోన్లలో కూడా కవర్ అయ్యేటట్లు రూట్ మ్యాప్ ప్లాన్ చేశామని జిల్లా సత్సాయి సేవా సంస్థ అధ్యక్షులు సూర రామచంద్రరావు అన్నారు. బుధవారం ఉదయం ఆమ్ధలవలస జోన్ లక్కుపురం గ్రామంలో మన్యం జిల్లా నుంచి విచ్చేసిన రథం ప్రారంభోత్సవం సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వేదమంత్రాలు, యువత కోలాటం, పెద్దల భజనతో పాటు వందల మంది ఇతరులు కూడా పాల్గొన్నారు. జోనల్ కన్వీనర్ ఎం జనార్దన సాయి, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ ఆర్ కిషోర్, రాష్ట్ర విద్యాదోచి ఇన్ఛార్జ్ ఎస్వి గురుప్రసాద్, జిల్లా సేవాదళ ఇన్ఛార్జ్ పి నాగేశ్వరరావు, జిల్లా ఆధ్యాత్మిక విభాగం కోఆర్డినేటర్ ఎస్ అనాది గుప్తా, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయన్ నరసింహమూర్తి, వటవృక్షం జిల్లా ఇన్ఛార్జ్ ఎంవి రమణమూర్తి, బూర్జ ఎంపీపీ కన్నేని దీప, కన్వీనర్ గౌరీశంకర్, పి సుధారాణి, లలిత, కమలా త్రివేణి, జిల్లా సేవాదళ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు.
బాలకృష్ణ సినిమా రంగంలో హ్యాట్రిక్ సాధించగా రాజకీయాల్లో కూడా శాసనసభ్యులుగా 3 సార్లు విజయం సాధించారని టీడీపీ నగరాధ్యక్షుడు మాధారపు వెంకటేష్ అన్నారు. హిందూపురం శాసనసభ్యులుగా 3వసారి ఘన విజయం ఈ రోజు నాడే సాధించారని, మంగళగిరి ప్రజల అండతో భారీ మెజారిటీతో గెలిచి మంత్రి పదవి పొందిన చారిత్రాత్మక విజయమని గుర్తు చేశారు. పవనిజానికి అండగా నిలిచి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందిన జనసేనాని ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కట్టిన రోజని గుర్తు చేశారు. కూటమి పార్టీ బీజేపీకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టిన రోజని హర్షం వ్యక్తం చేశారు. సిక్కోలు ముద్దుబిడ్డ యంగ్ గ్లోబల్ లీడర్ కింజరాపు రామ్మోహన్ నాయుడికి భారీ మెజారిటీ అందించి శ్రీకాకుళానికి కేంద్ర మంత్రి పదవికి రాచబాట వేసిన రోజని గుర్తు చేసుకున్నారు. అలాగే టెక్కల శాసనసభ్యులుగా 6 సార్లు గెలిచి చరిత్ర సృష్టించిన రోజు అని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ నుండి కూడా ఏ ఎమ్మెల్యేకు ఇంత మెజారిటీ ఇవ్వలేదని, గొండు శంకర్కు ఓటర్లు అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున అందరూ ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ భూ సమస్యలపై తహసీల్దార్లు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి రెవెన్యూ భూ సమస్యలు, ఎలినేషన్స్, మ్యూటేషన్లపై జిల్లా అధికారులు తహసీల్దార్లతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులకు సంబంధించి రెవెన్యూ భూ సమస్యలపై తహసీల్దార్లు దృష్టి సారించాలని ఆదేశించారు. అన్నింటినీ సరిచూసుకుని రెవెన్యూ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా మాట్లాడుతూ డిఎల్డిఓ కార్యాలయానికి సంబంధించి 2 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పగా ఆర్డీఓ సాయి ప్రత్యూష మాట్లాడుతూ కలెక్టరేట్ నుండి ప్రతిపాదన రావాల్సి ఉందని అన్నారు. టెక్కల డివిజన్లో డిఎల్డిఓ కార్యాలయానికి ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉన్నట్లు ఆర్డీఓ కృష్ణమూర్తి వివరించారు. పలాస డివిజన్కు సంబంధించి భూములపై ఆర్డీఓ వెంకటేష్ కలెక్టర్కు తెలిపారు. మందసాలో సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఆక్రమణకు గురైందని, ఆక్రమణ గురైన భూమిని తిరిగి అప్పగించాలని సెరికల్చర్ ఏడీ రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్కు తెలిపారు. ఈ విషయం పునరావృతం కారాదని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. సీడ్స్ ఉత్పత్తికి జిల్లా కేంద్రంలో 1 ఎకరా ప్రభుత్వ భూమి అవసరం అవుతుందని ఏడీ చెప్పగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని, రూరల్లో ఇచ్చేందుకు ఆర్డీఓ సాయి ప్రత్యూషను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలు ఏ ఒక్కటి పెండింగ్లో ఉంచరాదని అన్నారు. అంగన్వాడీ భవనాలు, సిడిపిఓ కార్యాలయాలకు తహసీల్దార్లు భూములను గుర్తించి సంబంధించి ఆర్డీఓ ద్వారా అంగన్వాడీ భవనాలు, సిడిపిఓ కార్యాలయాలకు తహసీల్దార్లు భూములను గుర్తించి సంబంధిత ఆర్డీఓ ద్వారా కలెక్టరేట్కు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లా అధికారులు అవసరమైన రెవెన్యూ భూములపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని అన్నారు. శ్రీకాకుళానికి అందుబాటులో ఉన్న మండలాల్లో భూ కేటాయింపులు చేసి ఉపయోగంలో లేని భూములను గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. తీర ప్రాంత తహసీల్దార్లు సిఆర్జెడ్ రూల్స్ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, ఏ ప్రాంతం వారికి శాశ్వత నిర్మాణాలు ఉండాలి, తాత్కాలిక నిర్మాణాలు ఎక్కడ ఉండాలని అవగాహన కలిగి ఉండాలని, అటవీ చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇవ్వకూడదని తెలిపారు. పర్యాటక శాఖ, పరిశ్రమలు, ఏపీఐఐసి తదితర శాఖల అధికారులు సిఆర్జెడ్, అటవీ చట్టాలు, జాతీయ రహదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లా పరిషత్ మహిళా శిశు సంక్షేమ శాఖ, పర్యాటకం, డిఆర్డీఏ, పరిశ్రమలు, రహదారులు మరియు భవనాల శాఖ, వంశధార, పోస్టల్, ఉద్యానవన శాఖ, ఆర్డబ్ల్యూఎస్, మత్స్యశాఖ, సమగ్ర శిక్ష, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, డిపిఓ, వైద్యారోగ్య శాఖ, మార్క్ఫెడ్, ఆర్డీఓ, మైనారిటీ, ఆర్టీసీ, కోఆపరేటివ్, హౌసింగ్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డీసీసీబీ, వైద్యారోగ్య శాఖ, జలవనరుల శాఖ, ఏపీఐఏసీ, పరిశ్రమలు, సైనిక సంక్షేమం తదితర శాఖలకు సంబంధించి ఆయా మండలాల్లో ఉన్న భూ సమస్యలను సంబంధిత తహసీల్దారులతో మాట్లాడి భూ సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. భూములు గుర్తించకపోతే తక్షణమే గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన రణస్థలం ఎన్ఈఆర్ స్కూల్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళాపై రూపొందించిన పోస్టర్ను జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు రంగ సంస్థలు కలిసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. 21వ తేదీ ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభమవుతుందని అన్నారు. దాదాపు 21 ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 835 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. టీఏఓ డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దివిస్, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,
ఇసుజు మోటార్స్, డైకిన్ తదితర ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొనున్నాయని తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ చదివిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వెబ్సైట్ naipunyam.ap.gov.in ద్వారా అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిఫరెన్స్ నెంబర్తో పాటు రెజ్యూమ్, ఆధార్, ఒరిజినల్స్తో జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8317652552 అలాగే 8332039243 నంబర్లలో సంప్రదించవచ్చని అన్నారు. సేవలే గుర్తింపునిస్తాయని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి అమూల్య అన్నారు. బుధవారం పదోన్నతిపై శ్రీకాకుళం సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఈమె మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గైనిక్ నుండి పదోన్నతిపై వచ్చి శ్రీకాకుళంలో సర్వజనాసుపత్రిలో బాధ్యతలు చేపట్టారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆయనను బెంగళూరులో ఆశ్రమంలో కలుసుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రవిశంకర్ గురూజీ పుట్టినరోజు సందర్భంగా కలుసుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ఆశ్రమంలో ఎంతో ప్రశాంతత చేకూరిందని అన్నారు. ఆయనతో పాటు సీనియర్ టీచర్ డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు, మిత్ర బృందం తదితరులు ఉన్నారు. సెట్శ్రీ డిజైరబుల్ వెల్ఫేర్ శాఖ సంయుక్త ఆధ్వర్యాన బుధవారం స్థానిక సాయి ఐటీఐ ప్రాంగణంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కల్ ఐటమ్ కళాశాల ఆచార్యులు డాక్టర్ విష్ణుమూర్తి, సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు, సెట్శ్రీ పర్యవేక్షకులు రేఖ, డిజిబుల్ ఏడీ కవిత తదితరులు పాల్గొని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై పలు విషయాలను అవగాహన కల్పించారు. అలాగే మత్తు పదార్థాలు దుష్ప్రభావాలను, ఉమెన్ ట్రాఫికింగ్, చట్టపరమైన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. పాక్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అందవరపు సూరిబాబు, సాయి ఐటీ ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 13న శ్రీకాకుళంలో శాంత అనురాగ నిలయంలో వృద్ధులు, అనాథ పిల్లలకు ఆహారం, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఎస్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేపీ నాయుడు, లక్ష్మణాయుడు, గౌరీశంకర్, కేవీఆర్, సాయి కుమార్, అనిల్ కుమార్తో పాటు వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న టీమ్ లీడర్స్ పాల్గొన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీల్లో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలలో శరీరానికి ఎంత శక్తి వస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీల్లో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటారు. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్. పల్లీల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తింటే మంచిది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యంగా గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీలలో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండటం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను చెక్ పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దు అని అంటుంటారు. ఎందుకు తాగకూడదన్న ప్రశ్నే వచ్చి ఉంటుంది. దీనికే 3 రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రెండోది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.